హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఇంటర్మీడియట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. అందరూ మీ మీ యొక్క పర్ఫార్మెన్స్ తోటి చాలా మంచి ర్యాంకులు సాధించారు. రాష్ట్రం, జిల్లా, మండలు, మీ స్కూల్ లెవెల్లో కూడా మీరు చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీకు అందరికీ శుభాభినందనలు. నా పేరు బాలు నాయక్, మోటివేషనల్ స్పీకర్. మీతో ముచ్చటించాలని వచ్చాను. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎంతో కష్టపడ్డప్పటికీ కూడా అక్కడక్కడ కొంతమంది తప్పిపోయారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, పగలు రాత్రి ఉన్నట్టే సుఖ దుఃఖాలు ఉన్నట్టే పాస్ ఫెయిల్ కూడా ఉంటాయి. ఏ ఒక్కరి చరిత్ర, ఏ ఒక్క మహనీయుని చరిత్ర తీసుకున్నా ఏ గమ్మున పైకి ఆకాశాన్ని అంత ఎత్తుకు ఎదిగిన సందర్భాలు మన చరిత్రలో చాలా తక్కువ. థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి వాళ్ళే ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి మందబుద్ధితో టీచర్లు విసుక్కుంటే కూడా తల్లి ఒడిలో విద్య నేర్చుకొని మనకందరికీ వెలుగు పంచిన విద్యుత్ బల్బును కనిపెట్టిన మహనీయుడు థామస్ ఆల్వా ఎడిసన్ మనకు ఆదర్శం కావాలి. కాబట్టి మీరు ఏ కోశాన కూడా బాధని నింపుకోవద్దు. రెట్టింపు ఉత్సాహంతో రాబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్స్లలో మంచి ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మీరు కూడా ఉత్తీర్ణులు కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. అయితే చాలామంది మీ మీ జీవితాల్లో ఇప్పుడు మీరు ఉండాల్సిన సందిగ్ధంలో ఉన్నారు. కెరీర్ విషయంలో కెరీరు ఇప్పుడు మీరు ఎంచుకునే ఆప్షనాలు బట్టి మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎస్ఎస్సిలో, ఇంటర్మీడియట్లో మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్ని బట్టి మీ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుంది. చాలామంది నేను పిల్లల విద్యార్థుల అమ్మా నాన్నలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీ యొక్క ఇష్టాల్ని, అభిరుచుల్ని పిల్లల మీద రుద్దకండి. ఫలానా రామయ్య కొడుకు డాక్టర్ అయ్యాడు, నువ్వు డాక్టర్ అవ్వమ్మా. ఫలానా మల్లేష్ కొడుకు ఇంజనీర్ అయ్యాడు, నువ్వు ఇంజనీర్ అవ్వమ్మా. ఫలానా భద్రయ్య కొడుకు పెద్ద సైంటిస్ట్ అయ్యాడు, నువ్వు సైంటిస్ట్ అవ్వమ్మా అని ఒత్తిడి తేకండి. పిల్లల అభిరుచుల్ని గౌరవించండి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు చూడండి, చరిత్రలో మహనీయులందరూ తల్లిదండ్రుల సహకారంతో ఎదిగిన వాళ్ళే చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులే తొలి గురువులుగా వాళ్ళ భవితవ్యాన్ని తీర్చిదిద్దారు. కాబట్టి మీ పిల్లల విషయంలో, వాళ్ళ కెరీర్లో కూడా మీరు ఆప్షన్ వాళ్ళకిచ్చి మీరు ఫెసిలిటేటర్గా ఉంటే వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు కెరీర్ని ఎంచుకుంటే మీ యొక్క ప్రయాస అనేది తగ్గుతుంది. మీ యొక్క సమయం ఆదా అవుతుంది, మీ యొక్క ధనం ఆదా అవుతుంది. చూడండి, చాలామంది మనం కెరీర్ ఎంచుకునేటప్పుడు ఫస్ట్ మనం భవిష్యత్తులో మనకు ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి చూడాలి. ఇంట్రెస్టింగ్ ఉండాలా, ఛాలెంజింగ్ ఉండాలా మన కెరీర్. ఇంట్రెస్టింగ్ లేకుంటే ఇంకా అది ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. కాబట్టి ఇంట్రెస్టింగ్ అనేది చాలా అవసరము. అబ్దుల్ కలాం గారిని మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే, చిన్నతనంలో శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే తన గురువుని అడిగిన క్వశ్చన్లు గురువుగారు వారి మనస్తత్వాన్ని తెలుసుకొని రామేశ్వరం తీరంలో పక్షుల ఎగురుతున్న తీరును చూపించి గ్రావిటీ పవర్ గురించి వివరిస్తారు. అంటే తన శ్రద్ధ ఆ రంగంలో ఉందని తన గురువు గుర్తిస్తాడని. అలా గుర్తించి తనకు విద్యాబుద్ధులు నేర్పించి ఇవాళ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎదగడానికి దోహదపడ్డారు. అంతటితో ఆగారా? ఈ దేశానికి రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారంటే అతనికి శ్రద్ధ ఉన్నట్టే కదా. ఆసక్తి అనేది లేకుండా ఉంటే, తన ఎదుగుదల పట్ల ఆయనకు ఆసక్తి లేకుంటే అలా అయ్యేవారా? ఒకసారి మీరు చూడండి, పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం మన ఆదర్శం కాడా? అంటే శ్రద్ధ ఉంది, అతనికి తన ఒక క్లారిటీ ఉంది కాబట్టి తను ఆ రకంగా స్టెప్ బై స్టెప్ ఎక్కగలిగాడు. లేకుంటే గోడకేసిన పిడకలాగా అక్కడే ఉండిపోయేవాళ్ళు. ఆ తర్వాత మీరు మీ కెరీర్లో రెండో అంశం ఏంటంటే చూడాల్సింది ఇన్కమ్ ఓరియంటెడ్. ఇవాళ నేను ఈ కోర్సు చేస్తే నాకు ఫలానా జాబ్ వస్తుంది, ఆ జాబ్ వస్తే
నాకు మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని మీరు ఇప్పుడే అంచనా వేయగలగాలి. రేపు మీరు అంచనా వేయకుంటే రేపు ఈ చదువంతా వృధా అయిపోయి మళ్ళీ వేరే కోర్సు మార్చి మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇన్కమ్ ఓరియంటెడ్గా ఉన్న జాబ్లని ప్రిఫర్ చేయండి. తర్వాత ముఖ్యంగా మీ అభిరుచులను గౌరవించుకోండి. మీరు ఎవరో ఫలానా రామయ్య చెప్పుడు వీరయ్య చెప్పినని కాకుండా మీ అభిరుచులను, ఎందుకంటే మీ గురించి మీకు మాత్రమే బాగా తెలుసు, నా గురించి నాకు మాత్రమే తెలుసు. నాకు ఇష్టం ఉన్నది నీకు చెప్తా తప్ప నీకు ఇష్టం ఉన్నది నాకు ఎలా తెలుస్తుంది? కాబట్టి నీకు నువ్వే కులమానం కావాలి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ ఓన్లీ. కాబట్టి జాబ్ ఉన్న ఇన్కమ్ ఉన్న సర్వీస్లని మనం ఇప్పటి నుంచే చూస్ చేసుకోండి. చూడండి, మీరు ఇంటర్మీడియట్లో మీకు ఐఏఎస్, ఐపీఎస్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్ళడం. అదేవిధంగా నేను పెద్ద డాక్టర్నై, నేను ఎంతోమందికి ప్రాణదాతగా మిగలాలి, నేను ఎంతోమందికి సర్వీస్ చేయాలి, ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాలకి నా యొక్క సర్వీస్ని అందించి నేను ఒక దైవ స్వరూపునిగా నిలవాలనే ఆకాంక్ష మీలో ఉంటే బైపీసీ సైన్స్ దిక్కున వెళ్ళండి. అదే నేను సైంటిస్టులు కావాలి, కోవిడ్ లాంటి పాండమిక్ సీజన్లో పిట్టల్లా రాలిపోతున్న జనాల్ని కాపాడిన డాక్టర్స్, సైంటిస్టులు, వాళ్ళ సర్వీస్ని ఒక్కసారి మీ మైండ్లో రిమైండ్ చేసుకోండి. జనాలందరూ వాళ్ళకి చేతులెత్తి మొక్కారు. అది కదా గొప్పతనం అంటే, అది కదా మన కెరీర్లో మనం చూస్ చేసుకోవాల్సిన అంశము. అలా మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం. ఒకవేళ మీకు మ్యాథ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి. ఇలా హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తే చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అనేక బ్రిడ్జిలు, నాగార్జున సాగర్ లాంటి కట్టడాలని మనం పరిశీలిస్తే ఆ కట్టడాలను చూసినప్పుడు ఆ ఇంజనీర్స్ ఎవరైనా మనకు గుర్తొస్తుంది. అంటే అలాంటి ఇంజనీర్స్ పాత్రను పోషించాలనుకుంటే మ్యాథమెటిక్స్ రూట్ వెళ్ళండి. ఇలా ఇలా ఇది మీరు చేయాల్సిన స్టెప్. ఇప్పుడు మీ అభిరుచులకు తగ్గట్టుగా మీరు అడుగేస్తే మీ జీవితం రేపటి నాడు 1000 అడుగులు అందరికంటే ముందుగా ఉంటుంది. కాబట్టి మీరు గమనించాల్సిన అంశం అది. తర్వాత మనం ఇంకొక చూసుకుంటే జాబ్ సెక్యూరిటీ. ఇవాళ నువ్వు చదివే చదువుకి రేపు నీకు జాబ్ వచ్చినప్పుడు ఆ జాబ్కి సెక్యూరిటీ ఉంటుందా అనేది మీరు కంపల్సరీగా గమనించి చదువుకోవాలి. ఇవాళ మీరు చూడండి, ప్రైవేట్లలో కొందరు లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు. బట్ గవర్నమెంట్ ఫీల్డ్లో వేలల్లో జీతం ఉన్న ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు? ప్రొటెక్షన్ ఉంది కాబట్టి, సెక్యూరిటీ ఉంది కాబట్టి, బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, రైట్స్ ఉన్నాయి కాబట్టి, మనకు అన్యాయం జరిగితే వాటి మీద న్యాయ పోరాటం చేయాల్సిన రైట్ మనకు ఉంటుంది కాబట్టి ఇలా అందుకనే చాలామంది గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ప్రిఫర్ చేస్తారు. మరి అలాంటి గవర్నమెంట్ జాబ్ సెక్టార్లో ఇవాళ పడుతున్న సర్వీసులు ఏంటి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వాటికి కావాల్సిన స్టడీ ఏంటి అనేది ఇప్పటి నుంచే మీరు చదువుకుంటే మీ యొక్క కెరీరు సువర్ణక్షరాలతో లిఖించబడుతుంది. కాబట్టి ప్రొటెక్షన్, సెక్యూరిటీ అనేది చాలా అవసరము. కోవిడ్ టైంలో మనం చూసాం, ఎంతోమంది చాలామంది ఇట్లా అందరూ జాబులు పోయి రోడ్డున పడ్డారు. కానీ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయే, వాళ్ళు జీవితకాలం సర్వీస్లో ప్రొటెక్షన్ తోటి మనగలుగుతున్నారు. కాబట్టి అలా ఉండాలి మన జీవితం, మన జీతము, మన ఉద్యోగం. ఆ తర్వాత ఇంకొక అంశం మీరు కెరీర్లో గమనించాల్సింది ఏంటంటే, ఇది మనం చిన్నప్పుడు మనం ఏదో కలలు కంటుంటాం. ఇప్పుడు చిన్న వయసులో నేను డాక్టర్ని అయిపోవాలి, యాక్టర్ని అయిపోవాలని ఏమేమో కలలు కంటాం. మన మనస్సాక్షికి అంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మన బ్రెయిన్కి కొన్ని కలలు ఉంటాయి. కలలు కనడం తప్పు కాదు, వాటిని సాకారం చేసుకోవడం మేలు. అలా సాకారం చేసుకున్న రోజు మీ యొక్క జీవితం సంతోషంగా సాగుతుంది. అబ్దుల్ కలాం గారు అంటారు, అదేవిధంగా వివేకానందుల అంటారు. ఇట్లా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చరిత్రలో తమ యొక్క అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. వాటిని మనం నిర్ణయం చూడగలగాలి. ఎప్పుడైతే డెడికేషన్, మనకు కావాల్సింది ఏంటంటే డెడికేషన్. ఎప్పుడు చూసినా ఇవాళ రేపు చేస్తాలే, రేపు ఎల్లుడు చేస్తా అనే పోస్ట్ పోన్ నేచర్ని మనం మన డైరీలోకి వెళ్ళి తీసి పడేసాం. అలా తీసి పడేసినాడు ఆ డెడికేషన్ అనే పదానికి, కమిట్మెంట్ అనే పదానికి అర్థం నువ్వు ఇచ్చినాడు, నీ యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఒక ఎడారిలో ఒక దేశం ఉంటుంది, ఆ రాజుకి గద్దలంటే చాలా ఇష్టం. ఆయనకి తన స్నేహితులు 2 గద్దల్ని బహుమతిగా ఇస్తారు. ఆ 2 గద్దల్ని సైనికులను పెట్టి వాటి పాలన బాగా చూసుకుంటాడు తను, ఎందుకంటే తనకి ఇష్టం కదా గద్దలంటే. అయితే వాళ్ళు తీసుకున్న మరుసటి రోజు నుంచి
ఒక గద్దేమో లేచి చాలా యాక్టివ్గా ఆకాశాన ఎగురుకుంటూ ప్రపంచానికి తెలుస్తుంది. ఒక ఎడారిలో ఒక దేశం ఉంటుంది, ఆ రాజుకి గద్దలంటే చాలా ఇష్టం. ఆయనకి తన స్నేహితులు 2 గద్దల్ని బహుమతిగా ఇస్తారు. ఆ 2 గద్దల్ని సైనికులను పెట్టి వాటి ఆలన పాలన బాగా చూసుకుంటాడు తను, ఎందుకంటే తనకి ఇష్టం కదా గద్దలంటే. అయితే వాళ్ళు తీసుకున్న మరుసటి రోజు నుంచి ఒక గద్దేమో లేచి చాలా యాక్టివ్గా ఆకాశాన ఎగురుకుంటూ తిరుగుతుంది, బాగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకోటి మాత్రం కొమ్మ మీద కూర్చొని టైంకు తింటుంది, పండుకుంటుంది, తింటుంటే పండుకుంటుంది, ఏ మాత్రం చలనం లేకుండా ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంది అంటే, నాకు 3 పూటలు తిండి దొరుకుతుంది, కమ్మటి నిద్ర వస్తుంది, ఇంకా నాకు ఎగరాల్సిన అవసరం ఏంది అని తన సోమరితనంతో తన కంఫర్ట్ జోన్కి వదిలలేక అలాగే ఉండిపోయింది. అప్పుడు ఆ రాజుగారు అందరిని పిలిపించి ఏది ఏంది అని అడిగితే అప్పుడు ఒక రైతు చక్కటి సలహా ఇస్తాడన్నట్టు. ఏం లేదు, తాను కూర్చున్న కొమ్మను నరికేయండి, అప్పుడు దానికి తిండి బంద్ చేయండి అంటే అప్పుడు ఆకలి పోరాటం చేస్తుందన్నట్టు. ఆ ఆకలి పోరాటం చేసుకుంటూ ఎగురుకుంటూ అప్పుడు ఆకాశాల్లో విహరిస్తుందన్నట్టు. అంటే మనిషి మనం కూడా అంతే, మనకి అన్ని రకాల అమ్మ నాన్న మన ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చక్కగా చూసుకుంటూ కడుపుండా తిండి ఒంటికి బట్ట మంచిగా పెట్టినన్ని రోజులు మనకి ఏ ఆలోచనలు రావు. కానీ ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ కొమ్మ అనే ఆధారాన్ని వదిలేసి, మనం భయం అనే దాన్ని వదిలేసి మనం ఈ ప్రపంచంలో ఈదగలుగుతాము, అప్పుడే మనం నవనిర్మాతలుగా ఈ దేశంలో ఈ జాతికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది కెరీర్లో ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు, ఎక్కడో ఒక దగ్గర నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు. ఇవాళ చూడండి, దాదాపు 50% యువత రకరకాల డిప్రెషన్లో ఉన్నారు. అంటే రీజన్ ఏంటి? వాళ్ళ చిన్నతనంలో కెరీర్ని సరిగా ఎంచుకోకపోవడం, మాదక ద్రవ్యాల అలవాటు. కొందరు ఇక చెప్పొద్దు కానీ ఒక్కొక్కటి కాదు, ఇలా యువత నేడు ఈ దేశానికి, ఈ జాతికి, భారత జాతికి వెన్నెముకగా నిలవాల్సిన యువత నేడు అనేక అలవాట్ల బారిన పడి తమ కెరీర్ని పోగొట్టుకొని నిరాశ నిస్పృహల్లో పుట్టుకుపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి మెరుగుపడాలంటే ఇప్పుడు నుంచే కదా నీ కెరీర్ని నువ్వు మార్చుకోవాల్సింది. నువ్వు స్లాబ్ పైకి ఎక్కాలంటే కింది మెట్టు నుంచి మెట్టు బై మెట్టు ఎక్కితేనే కదా నీ జీవిత గమనం నీకు తెలిసేది. కాబట్టి నీ యొక్క కెరీరు ఎంత చక్కగా ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వద్దాము. కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వచ్చి అందరూ ఎదుగుతున్నారే, అందరికీ అంటే నీ స్పెషాలిటీ నీకు ఉంటుంది కదా. కాబట్టి నీలో ఉన్న టాలెంట్ని నువ్వు గౌరవించుకున్నప్పుడే, నిన్ను నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకున్నప్పుడే నీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని మనం గుర్తించాలి. తర్వాత డ్రీమ్స్ ఉంటాయి మనకి, టర్నింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్. మనం చిన్నతనంలో ఎన్నో కలలు అంటుంటాం, కూర్చొని ఫలానా ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద కారు, సెక్యూరిటీ అందరు తీసుకొని పోయి టై బెల్ట్ పెట్టుకొని హుందాగా పోతుంటే మనం చాలా చక్కగా ఇది చేసుకుంటుంటాం. అసలు ఏంటంటే, నేను అలా అయి ఉంటే బాగుండే, నేను అలా కలెక్టర్ అయి ఉంటే బాగుండే అని, ఇట్లా అందరిలాగా నేను కూడా డిగ్నిటీగా ఉంటే బాగుండే అని మనం కలగంటాం. కానీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఒక రోజులో అయింది కాదు కదా. ఎన్ని రాత్రింపగలు, నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటారు. చూడండి, మీరు రీసెంట్గా గ్రూప్ 1 సివిల్స్ ఇంటర్వ్యూలో వాళ్ళ కథలు చెప్తున్నారు, వాళ్ళ సాధక బాధకాలు చెప్తున్నారు, వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి. కాబట్టి మహనీయుల చరిత్రని మనం చదవాలి, గొప్ప వాళ్ళ ఆదర్శాన్ని మనం పునికి పుచ్చుకోవాలి. చూడండి, కందుకూరి వీరేశలింగం గారు చిన్నప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు, కానీ ఒక సంఘ సంస్కర్తగా పేరుగాంచారు. లాల్ బహదూర్ శాస్త్రిని చూడండి, చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు, గంగానది ఒడ్డు దాటి చదువుకునేవాళ్ళు. అబ్దుల్ కలాం గారిని చూడండి, స్కూల్లో అడుగు పెట్టలేని పరిస్థితిలో కూడా పాఠశాల విద్య నేర్చుకొని అంచెలంచెలుగా ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ని చూడండి, ఎవరు అవసరం లేరు అని గెంటేశారో అలాంటి వాళ్ళకే జీవన గమనాన్ని నిర్దేశించి, ఇలా నీ హక్కులు, నీ బాధ్యతలు, నీ జీవితం ఇది అని చాటి చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆదర్శప్రాయుడు కదా. అందుకనే ఇలాంటి మహనీయుల గొప్పతనాన్ని మనం చదవాలి. కెరీర్లో అడుగులు వేస్తున్న క్రమంలో ఎన్నో రకాల ఆటుపోటులు వస్తాయి, ఎన్నో రకాల ఈర్ష్య ద్వేషాలతో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని తట్టుకునే వాళ్ళు, అడుగడుగున మనకు ఆటంకాలు పరిచేవాళ్ళు, సూటిపోటి మాటలతోటి మనల్ని మానసికంగా వేధించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎప్పుడైతే మౌనంగానే మనం ఎదుర్కొంటూ పోతామో
దానికి ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న మొలకను చూడండి, అది భూతల్లి గుండెల్ని చీల్చుకొని బయటికి వస్తున్న క్రమంలో దాన్ని తినేసేయాలని క్రిమి కీటకాలు, దాన్ని కొట్టుకోపోవాలని వరద నీళ్ళు, దాని గాలి దుమారంలో లేపేయాలని గాలి, ఇన్ని రకాల చీడపీడలన్నీ దాన్ని ఆటంకపరుస్తాయి. కానీ ఒక్కసారి అది మొలకెత్తి మహావృక్షమై ఎదిగిన నాడు ఏవైతే దాన్ని ఆటంకపరిచి ఇబ్బంది పెట్టాయో, దాని వినాశనాన్ని కోరుకున్నాయో అవన్నీ దాని పక్కన చేరుతాయి, దాన్ని ఆవాసంగా మార్చుకుంటాయి, దాని నీడన పోతాయి, దాని పండ్లు తింటాయి, దాన్ని ఆరాధ్యంగా పూజిస్తాయి. అంటే చూడండి, మానవ జీవితం కూడా ఇలాగే మనం ఎదుగుతున్న క్రమంలోనే ఆటంకాలు వస్తాయి. కానీ నువ్వు ఎదిగిన తర్వాత వీళ్ళందరూ నీ పక్కన చేరి నువ్వు వీరునివి శూరునివి అని పొగుడుతూ నిన్ను ఆదర్శంగా తీసుకునే సంఘటనలు చాలా ఉంటాయి. చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు మీరు చూడండి, సివి రామన్ గారిని చూడండి. చిన్న తల్లిదండ్రుల కోరిక మేరకు చిన్న ఉద్యోగంతో సెటిల్ అవుతారు. కానీ తన యొక్క ఆసక్తిని అక్కడితో ఆపకుండా అంచెలంచెలుగా ప్రయోగాలు చేస్తూ భౌతిక శాస్త్రంలో సైన్స్లోనే మొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రజ్ఞుడుగా, ఏషియన్గా పేరుగాంచి తన చరిత్రను, తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ గొప్ప మహనీయుడిగా పేరుగాంచారు. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఎందుకు వీళ్ళందరూ ఎలా ఎదిగారు అనేది ఒకే ఒకటి, కెరీర్ కెరీర్ కెరీర్. మీరు ఎంచుకునే, ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో మీ జీవితాల్ని, మీ యొక్క పేరును సార్థకతకు గురి చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయాలతోటి, మంచి కెరీర్ తోటి ఎదగాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.